ఇయాలో ఈ దేశ ప్రజలు కూడా అన్ని విషయాలు ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఈ దేశ ప్రజలు కరెక్ట్ సమయంలో కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు ఈ రాష్ట్ర పరిస్థితికి వస్తే మరి బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయే పరిస్థితిలో ఉన్నారు. మరి కేటీఆర్ హరీష్ రావు ఆల్రెడీ బీజేపీలో కలవాలని ఆలోచన చేస్తున్న తరుణంలో అసలు బీఆర్ఎస్ని విలీనం చేద్దామన్నటువంటి ఆలోచనలో మరి బీఆర్ఎస్ కేటీఆర్ హరీష్ రావు గారు మరి కేసీఆర్ గారు ఆల్రెడీ వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. బీజేపీ వాళ్ళు మరి అలాంటి వాళ్ళు మళ్ళీ నీతి వాక్యాలు చెప్తున్నారు. హరీష్ రావు నీతి వాక్యాలు చెప్తున్నావు, కేటీఆర్ నీతి వాక్యాలు చెప్తున్నాడు. మా ప్రభుత్వం వచ్చినాక మేము చూస్తాం, ఐఏఎస్ ఆఫీసర్ల సంగతి చూస్తాం, అంటే ప్రభుత్వ అధికారుల సంగతి చూస్తాం. మేమే అధికారంలోకి వస్తున్నాం. ఎక్కడ వస్తున్నారా మీరు కేటీఆర్? ఎక్కడ వస్తున్నారు? మెట్రో మీద మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కన్ను పడ్డది. మెట్రో తయారైందంతా మీ ప్రభుత్వం ఉన్నప్పుడే. 1000 కోట్లు దోషింది మీరే. కాళేశ్వరం ప్రాజెక్టు దోషింది మీరే, మెట్రో దాంట్లో దోషింది మీరే. మొత్తం దోపిడీ చేసిన డబ్బంతా మీ దగ్గర ఉంది. మీరు మళ్ళా నీతులు చెప్తున్నారు. మెట్రో విషయంలో ఇంకా అసలు పనులే మొదలు కాలేదు. కేంద్ర ప్రభుత్వానికి వినమిస్తున్నాడు. ఇంకా ఈ సిటీలో, హైదరాబాద్ సిటీలో మెట్రో అన్ని ప్రాంతాలకు పోయే విధంగా చేస్తే ప్రజలకు అనుకూలంగా ఉంటుంది అనే ఆలోచనతోని మెట్రోను ఇంకా కూడా సిటీ సరౌండింగ్ ఏరియాలో అన్ని ప్రాంతాలకు వెళ్ళే విధంగా ఉండాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి దృష్టి అట మెట్రో మీద పడ్డదట. అరే 10 ఏళ్ళు మీరు దోసుకొని ఊకే దోపిడే అంటే మేము 3 లక్షల కోట్లు దోసుకున్నాం కదా, 30,000 ఎకరాల భూమిని దోసుకున్నాం కదా, వీళ్ళు కూడా అదే విధంగా దోస్తారేమో అని ఒక దుర్మార్గమైన ఆలోచనతో కేటీఆర్ మాట్లాడుతున్నాడు. మీరు నీతులు చెప్తారా? మీరు అధికారులకు వస్తారా? కేసీఆర్ ద్వారా కేటీఆర్ ద్వారాను ఈ తెలంగాణ ఉన్నటువంటి 99% ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, ఆదివాసీలు మిమ్మల్ని నమ్ముతారా అని అడుగుతున్నా. 99% ఉన్నటువంటి ప్రజలు దొరను నమ్మే పరిస్థితులు లేరు. అది గుర్తుపెట్టుకో కేటీఆర్ దొరను, కేసీఆర్ దొరను, హరీష్ రావు దొరను నమ్మే పరిస్థితి, మీ కుటుంబాన్ని నమ్మే పరిస్థితులు తెలంగాణ ప్రజలు లేరు అంటున్నా. మీరు నీతులు చెప్తున్నారు. మీరు ఆ నీతులు చెప్పండి. ఎవరు అన్నట్టు సంసారి సందలం అంటున్నట్ట ఏదో రక్షెక్కిందట. అగో ఆ విధంగా చెప్తున్నారు మీరు సంసార్లు. మీరు ఇక్కడ మాకు ఈ ప్రజలకు చెప్తే నమ్ముతారా? ఈ రాష్ట్రంలో సంపద అంతా మీరే కదా దోషింది. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఉన్నటువంటి సంపదనంతా దోచుకున్నది కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావే కదా. 3 లక్షల కోట్లు దోచుకొని ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టుకున్నది మీరే కదా. అది ప్రజలకు తెలుసు కదా. ఇలా మీరు పేదవాళ్ళ గురించి మాట్లాడుతుండ్రు కేటీఆర్. పేదవాళ్ళు నవ్వుకుంటారా బాబు?
కేటీఆర్ 10 ఏళ్లలో పేదల గురించి ఏంటంటే మాట్లాడినావా? ఎస్సీల గురించి, ఎస్టీల గురించి, బీసీల గురించి ఎప్పుడన్నా మాట్లాడి రావా మీరు? వాళ్ళకి ఏం చేసిర్రు ఒకసారి ఎప్పుడు 10 ఏళ్లలో 10 ఏళ్లలో మీరు ఏం చేసిర్రో చెప్పండి. తెలంగాణ ప్రజలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, బీసీలకు కానీ, పేద ప్రజలకు మీరు ఏం చేసిర్రో ఒకసారి చెప్పండి. అన్నీ లుచ్చా మాటలు మాట్లాడగా కేటీఆర్, ఈ రండా మాటలు మాట్లాడకు. ఎవరు వినరాయా నీ మాట? కేటీఆర్ ఎవరు నమ్మరు. ఎందుకు? హరీష్ రావు నీ మాట ఎవరు నమ్ముతారు? మీరు అధికారంలోకి వస్తారా ఈ రాష్ట్రంలో? మీరు తల కిందికి పెట్టి కాళ్ళు మీదికి పెట్టుకున్నా ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. మీరు, మీ కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోషింది. నిజాం తర్వాత ఒక రజాకార్ల తర్వాత మీరే ఈ రాష్ట్రాన్ని మొత్తం అన్ని వర్గాల ప్రజలు అణిసివేసింది. తెలంగాణ ఉద్యమకాలను అణిసివేసింది. తెలంగాణ ప్రజలు మర్చిపోరు అని అంటున్నా. అది గుర్తుపెట్టుకొని మాట్లాడు కేటీఆర్. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరంతరము తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తున్నాడు. అవును, మా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, మా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండు, హామీలన్నీ నెరవేరుస్తున్నాడు. అరే భయ్, మీరే 8 లక్షల కోట్లు అప్పు చేసిపోతే వాటికి ఇంట్రెస్ట్ కట్టాలి. ఈ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. మీరు మాట్లాడే తులం బంగారం గురించి మాకు గుర్తుంది భయ్, మేము చేస్తాం. మరి మీరు ఎన్ని ఏళ్ళలో చెప్పండి. మరి నేను మీడియాకు తెలుసు, ప్రజలకు తెలుసు. మరి ఇప్పుడు మీరు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారని ఇచ్చారా? మోసం చేయలేదా? ఇంటిగా ఉద్యోగం ఇస్తారన్నారు, ఇచ్చారా? మోసం చేయలేదా మీరు? బీసీలకు బీసీ బంధు ఇస్తారని ఇచ్చారా? మోసం చేశారు కదా. దళితులకు దళిత బంధు ఇస్తారని ఇచ్చారా? మోసం చేశారు కదా. మరి నిరుద్యోగ వృత్తి ఇస్తారన్నారు, ఇచ్చారా మీరు? కేటీఆర్ మాట్లాడితే చాలా ఉన్నాయి. మీరు తెలంగాణ ప్రజలను మోసం చేసింది చాలా ఉన్నాయి. 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమకారుల గురించి మీరు పట్టించుకున్నారా? ఇలా అంటాడు, ఇక మేము నెక్స్ట్ వచ్చినాక ఇక మొత్తం ఉద్యమకారుల మీదనే దృష్టి పెడతాం. అరే లుచ్చానా కొడుక, 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమకారుల గురించే ఒక్క మాట మాట్లాడలే. అమరవీరుల కుటుంబాలు 1200 మంది బిడ్డలు చనిపోతే ఒక్కనాడు 1200 మంది బిడ్డల గురించి మాట్లాడలేదు. తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడలేదు. కనీసం ప్రస్తావన కూడా తీయలేదు. ఇప్పుడట ఈ మొగోడు మళ్ళా 5 ఏళ్ళ అత్యనట మళ్ళీ మాట్లాడుతున్నాట వీళ్ళ కోసం. అంటే ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తావు, ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తారా అంటున్నా. మీ చేతికి అధికారం వస్తే ఇక ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు బతికే పరిస్థితి ఉంటుందా మీకు అధికారం వస్తే? అందుకోసమే ఈ రాష్ట్రం ఉన్నటువంటి 99% ఉన్నటువంటి ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, గిరిజన, ఆదివాసులు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు అంటున్నా. అది గుర్తుపెట్టుకోవాలంటున్నా. 0.5 కూడా లేరు మీరు. మళ్ళీ మీకు అధికారం అప్పేపు అంటారు ఈ ప్రజలు. అంటే మీ